భారత్ 180 న్యూస్కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని బోరవెల్లి గ్రామంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. ఇసుక ర్యాంపును సుమారు 100 మంది స్థానిక ప్రజలు కార్యకర్తలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గొండు భాస్కర్ రావు, మండల పార్టీ అధ్యక్షులు గొండు వెంకటరమణమూర్తి, సాలిహొండం సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ, తూలుగు మాజీ సర్పంచ్ కొయ్యాన జగదీష్, బైరు మాజీ సర్పంచ్ ఎండు చిన్నారావు, మాజీ ఎంపీటీసీ గొండు అచ్యుత, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గం ప్రెసిడెంట్ రెడ్డి శంకర్, నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి గొండు శ్యామసుందర్, నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు కోర్ను సురేష్ తదితరులు పాల్గొన్నారు. మీరందరికీ ఇండివిజువల్ పవర్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఎవరు నోరు మెదపకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఏకమయ్యి కాముగా హక్కు పెట్టేసినట్టు ఇలా ఉండడం ఎంతవరకు సమంజసం? ప్రజాధనం కోట్లాది రూపాయలు, రోజుకి 200 లారీలు యథేచ్ఛగా చూడండి. ఇదేదో ఎల్లోరా ఆ గుహల్లో ఉన్నట్టు, ఆ కొండల్లో కనిపించినట్టు ఎడిగిలేనండి. చూడండి ఈ పొరలు, ప్రొక్లేన్ ఇందులో మునిగిపోయింది. ప్రొక్లేన్ మునిగిపోయింది. పెద్ద పెద్ద రొయ్యల చెరువులు తలపించే చెరువులు నదిలో 2 కిలోమీటర్ల మేర ఇక్కడ రోడ్డు లోపలేసి ఇంత యథేచ్ఛగా ఇసుక దందా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా. వరదలు వస్తే నదులు డైరెక్షన్ మారిపోయే పరిస్థితి ఉంది. మొత్తం బోరు బావులన్నీ అడుగంటిపోయాయి. ఒక్క బోరు కూడా నీరు రాని పరిస్థితి. పావు గంట కూడా రాకుండా తెగిపోతున్నాయి బోర్లు. నీరు తాగడానికి చాలా ఇబ్బంది నదీ పరివాహక ప్రాంత ప్రజలకి. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. దాదాపు 3-4 క్వారీలు బౌండరీలు మీరు దాటారు. కరజాడ, బైర్య, మడపామ, యువతల బోరవల్ల, అవతల పోతయ్య వలస, అంబల వలస, గోపాలపేంట 2 కిలోమీటర్ల మేర మీరు నదిలో దాదాపు 8 ప్రొక్లేన్లు పెట్టి ఇంత యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతుంటే అధికారులు చోద్యం చూస్తూ ఊరుకోవడం ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. అధికారులు స్పందించుకుంటే రేపు ఎలక్షన్ కమిషన్కి మేము తక్షణమే ఫిర్యాదు చేస్తాం. అలాగే కోర్టులకు కూడా వెళ్తామని కూడా మేము తెలియజేస్తూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఊరుకునేది లేదు.